Hello everyone, I am Noors and quadratic equations chapter. సో మనం ఎక్సైజ్ 5.1లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం 4.1లో. సో అది కంటిన్యూ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఎక్కడ మనం 9th ప్రాబ్లం నుంచి చేద్దాం. సో ఎక్సైజ్ 4.1లో కంటిన్యూయేషన్ 9th ప్రాబ్లం. ఓకే, ఇక్కడ 9th ప్రాబ్లం చూస్తే 1/3 ప్లస్ 3i హోల్ క్యూబ్. సో దీన్ని a ప్లస్ ఐబి ఫామ్లో రీప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ ఏం ఫార్ములా అప్లై చేయొచ్చు, మనం a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. రైట్, సింపుల్ ఫార్ములా అప్లై చేసాం అండ్ దీన్ని సింప్లిఫై చేయడమే. సో 1/27 ప్లస్ ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అయిపోతే 1/3 ఉంటుంది. సో ఈ 2 3s ఉన్నాయి ఇక్కడ. సో ఈ 3 క్యాన్సిల్, i మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంది 9i స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ 27i క్యూబ్. సో i స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది -1, ఇది మనకు తెలుసు. i స్క్వేర్ -1 అంటే i క్యూబ్ ఏమవుతుంది -i, ఎందుకంటే i స్క్వేర్ ఇంటూ i -1 ఇంటూ i -i. రైట్, సో ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఈ వాల్యూస్. 1/27 ప్లస్ i, ఇక్కడ 9i స్క్వేర్ అంటే -9, ఇక్కడ ఏమొస్తుంది +27 ఇంటూ i క్యూబ్. i క్యూబ్ అంటే -i, సో -27i వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేయడమే. ఇక దీన్ని సింప్లిఫై చేస్తే సో ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం అండ్ ఇక్కడ i కామన్ తీస్తే 1 - 27. సో ఇక్కడ i -27i ఉంది అంటే -26i. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే -242/27 వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే అండ్ -26i. సో ఇది a ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది. రైట్, a ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది. ఇది a, ఇది ఇక్కడ i, సో ఇది b. నెక్స్ట్ 10th క్వశ్చన్. -2 - 1/3i హోల్ క్యూబ్. సో ఇది కూడా a ప్లస్ ఐబి ఫామ్ లోనే ఉంది. a ప్లస్ ఐబి హోల్ క్యూబ్ ఫామ్ లో కన్వర్ట్ చేయొచ్చు దీన్ని, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్ లో. ఫస్ట్ మైనస్ కామన్ తీస్తే -1. సో -1 కామన్ తీస్తే లోపల ఏముంటుంది 2 + 1/3i. సో దీని మొత్తానికి హోల్ క్యూబ్. రైట్, సో ఇప్పుడు క్యూబ్ సపరేట్ రాస్తే -1 హోల్ క్యూబ్ ఇంటూ 2 + 1/3i హోల్ క్యూబ్. సో ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్ లో ఉంది. డైరెక్ట్ ఫామ్ లో అప్లై చేస్తే 2 క్యూబ్ a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. సో 2 క్యూబ్ 8 ప్లస్ ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ 4i ప్లస్ ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ ఉంది. సో ఇంకొక 3 మిగులుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది 2/3i స్క్వేర్, 2/3i స్క్వేర్ ప్లస్ 1/3 హోల్ క్యూబ్ అంటే 1/27i క్యూబ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ -1 ఉంది, దీన్ని లాస్ట్కి రాద్దాం -1. సో ఇక్కడ 2/3i స్క్వేర్ అంటే -2/3, ఎందుకంటే i స్క్వేర్ వాల్యూ -1, ఇక్కడ i క్యూబ్ వాల్యూ -i. సో ఇక్కడ +4i 8. సో 8 - 2/3, 8 - 2/3 ప్లస్ i ఆఫ్ 4 - 1/27. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 × 24 - 2 22/3 ప్లస్ i ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ 107/27. సో ఇక్కడ మైనస్ ఉంది, -1 దీని ముందు ఉంది, -1 హోల్ క్యూబ్ -1. సో -1 తోటి మల్టిప్లై చేయాలి దీన్ని. రైట్, సో -22/3 మైనస్ i ఇంటూ 107/27. ఇది a ప్లస్ ఐబి ఫామ్ లోనే ఉంది. రైట్, సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లం, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్స్ గివెన్ ఇన్ ద ఎక్సర్సైజ్ 11 to 13. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కి
మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 11th క్వశ్చన్ 4 minus 3i. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటిది? ఏదైతే మల్టిప్లై చేస్తామో దేంతో అయితే మల్టిప్లై చేస్తే దాని అప్పుడు 1 అవ్వాలి అది, రైట్? సో సపోజ్ దీన్ని 4 minus 3i ని z అనుకుందాం. z ఈజ్ ఈక్వల్ టు 4 minus 3i. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే z ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్ z బై mod z స్క్వేర్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఆ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేసేసి. ఓకే, ఫస్ట్ ఆ మెథడ్ చూద్దాం. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే దీన్ని నేను ఇప్పుడు z ని 1/z తో మల్టిప్లై చేస్తే 1 అవుతుంది, రైట్? సో 1/z మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. 1/z అంటే 1/4 minus 3i. సో ఇప్పుడు డినామినేటర్లో ఇక్కడ ఇమాజినరీ నెంబర్ ఉంది, ఇమాజినరీ టర్మ్, కాబట్టి దీన్ని ఏం చేయాలి? రేషనలైజ్ అంటే ప్లస్ ఇంటూ 4 plus 3i by 4 plus 3i మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం ఈ ఇమాజినరీ టర్మ్ యొక్క సైన్ చేంజ్ చేసి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. డినామినేటర్లో ఏమొస్తుంది? a minus b ఇంటూ a plus b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? జస్ట్ ఈ న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ మల్టిప్లై అవుతాయి. సో 1 into 4 plus 3i అంటే 4 plus 3i. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 స్క్వేర్ 16 మైనస్ 3 స్క్వేర్ 9i స్క్వేర్. ఇక్కడ 4 plus 3i యాజ్ ఇట్ ఈస్ 4 plus 3i బై, సో ఇక్కడ ఏమొస్తుంది? డినామినేటర్లో 16 మైనస్ 9, i స్క్వేర్ వాల్యూ మైనస్ 1. సో 16 plus 9 25. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z వాల్యూ. సో z ఇంటూ 1/z ఈజ్ ఈక్వల్ టు 1. సో 4 plus 3i by 25. ఇంకో మెథడ్లో సాల్వ్ చేయాలంటే సో z ఇన్వర్స్ ఏమవుతుంది? z బై మోడ్యులస్ z స్క్వేర్. సో z బార్. సో ఇది z ఇన్వర్స్ అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో z బార్ ఏంటిది ఇక్కడ? 4 minus 3i. సో z బార్ అంటే 4 minus 3i బై మోడ్యులస్ z స్క్వేర్ ఏమవుతుంది? సో ఇక్కడ అండర్ రూట్, మోడ్యులస్ z అంటే అండర్ రూట్. సో 4 minus 3iలో అండర్ రూట్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అండర్ రూట్ 25. సో 5 వస్తుంది. సో 5 వస్తుంది, రైట్? మోడ్ z. ఇక్కడ ఏముంది? మోడ్ z స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. సో సేమ్ వచ్చింది మనకు, రైట్? సో z బార్ అంటే కాంజుగేట్ ఆఫ్ z, రైట్? సో z ఏంటిది ఇక్కడ మనకు? 4 minus 3i. సో z బార్ ఏమవుతుంది? ఇమాజినరీ టర్మ్ యొక్క సైన్ చేంజ్ చేయాలి అంటే 4 plus 3i. సో ఈ మెథడ్లో సాల్వ్ చేసిన మనకు 4 plus 3i by 25 వచ్చింది. అండ్ ఇది ఫార్ములా టైప్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ √5 plus 3i. సో దీన్ని కూడా z అనుకుందాం. z ఈజ్ ఈక్వల్ టు √5 plus 3i. సో ఇప్పుడు z బార్ ఏమవుతుంది ఇక్కడ? z బార్ అంటే కాంజుగేట్ ఆఫ్ z అంటే ఇమాజినరీ టర్మ్ యొక్క సైన్ చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? √5 minus 3i. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు z బార్ బై మోడ్యులస్ z స్క్వేర్. సో z బార్ √5 minus 3i బై, సో z బార్ ఏమవుతుంది ఇక్కడ? z బార్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ √5 స్క్వేర్ అంటే 5 ప్లస్ 3 స్క్వేర్. సో 9 ఏమొచ్చింది? √14. సో z బార్ స్క్వేర్ అంటే √14 హోల్ స్క్వేర్ 14 అవుతుంది, రైట్? సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ √5 minus 3i by 14. అండ్ దీన్ని సపరేట్ చేస్తే √5 by 14 minus 3i by 14. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మైనస్ i ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 13th మైనస్ i. సో ఇక్కడ కూడా z ఈజ్ ఈక్వల్ టు మైనస్ i అని రాసుకుంటే సో z బార్ ఏమవుతుంది ఇక్కడ? కాంజుగేట్ ఆఫ్ z. సో ఇమాజినరీ టర్మ్ యొక్క సైన్ చేంజ్ చేయాలి అంటే i. సో z ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు z బార్ బై మోడ్ z స్క్వేర్. సో z బార్ i డివైడెడ్ మోడ్ z ఏమవుతుంది? మోడ్ z అంటే అండర్ రూట్. సో ఇది 0 minus i ఫామ్ లో ఉంది. సో 0 స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ ఏముంది? కోఎఫిషియంట్
-1. సో -1 హోల్ స్క్వేర్ 1 అవుద్ది. సో z బార్ ఏమొచ్చింది, mod z 1. సో 1 స్క్వేర్ 1. సో i/1 అంటే i. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఇప్పుడు ఒకవేళ మనం ఈ -i అండ్ ఈ i మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, -i² అంటే -1. సో 1. సో ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయడం తోటి మనకు 1 వచ్చింది, కాబట్టి ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ప్రతి ఒక్క క్వశ్చన్లో అంతే, మనకు వచ్చే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఆ కాంప్లెక్స్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 1 అవుద్ది. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ a + ib. సో 3 + i√5 into 3 - i√5 by √3 + √2i minus of √3 - i√2. సో దీన్ని a + ib ఫామ్ లో రీప్రజెంట్ చేయమని అంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్ లో మల్టిప్లై చేద్దాం. సో న్యూమరేటర్ లో చూస్తే ఇక్కడ a + b into a - b ఫామ్ లో ఉంది, రైట్. 3 + i√5 into 3 - i√5. సో a + b into a - b అంటే a² - b². 3² - i√5 హోల్ స్క్వేర్ డివైడెడ్ ఇక్కడ ఏముంది √3 + √2i. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే -√3 -√3 మైనస్ ఇంటూ -i√2 అంటే +i√2. సో ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే 3² అంటే 9 మైనస్, సో ఇక్కడ √5 హోల్ స్క్వేర్ 5 అండ్ i² డివైడెడ్ √2i ప్లస్ √2i అంటే 2√2i. సో ఇక్కడ i² వాల్యూ మనకు తెలుసు, i² అంటే 1. సో 9 -5 ఆఫ్ -1, రైట్, అంటే +5 అంటే 9 + 5 డివైడెడ్ 2√2i. సో 9 + 5 ఏమవుతుంది ఇక్కడ 14 by 2√2i. 2 1s are 2 7s. సో ఏమొస్తుంది ఇక్కడ 7/√2i. సో 7/√2i వస్తుంది, రైట్. సో i² వాల్యూ ఇక్కడ 9 + 5 14. సో కింద ఇక్కడ 2√2i² అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో మనకి ఏమొచ్చింది 7/√2i. సో డినామినేటర్ లో మనకు ఇమాజినరీ నంబర్ ఉంది, రైట్. సో డినామినేటర్ లో ఇమాజినరీ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, దీన్ని రేషనలైజ్ చేస్తాం i/i. సో ఇంటూ i డివైడ్ బై i. సో దీన్ని రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, సో ఇక్కడ √2 ఇంటూ √2i², డినామినేటర్ లో √2i² అండ్ ఇక్కడ 7i. సో 7i బై √2, i² వాల్యూ ఏమవుతుంది -1. సో మైనస్ ఇక్కడ రాసుకుందాం, అంతే, సింపుల్. సో ఇది ఫైనల్ ఆన్సర్ 7i బై √2. సో దీన్ని కావాలంటే ఫర్దర్ గా కూడా రేషనలైజ్ చేయొచ్చు. సో డినామినేటర్ లో √2 ఉంది కాబట్టి రేషనలైజ్ చేయొచ్చు దీన్ని. సో ఇంటూ √2 బై √2 చేస్తే, ఇంటూ √2 బై √2 చేస్తే ఏమవుతుంది -7√2i బై √2 ఇంటూ √2 అంటే 2. సో ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది, రైట్. సో మన ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది, కాకపోతే దీన్ని రేషనలైజ్ చేసాం. కింద డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ రేషనలైజ్ చేసాం, అండ్ మళ్ళీ కింద √2 ఉంది. సో దీన్ని కూడా రేషనలైజ్ చేసి ఈ ఫార్మాట్ లో తెచ్చుకున్నాం. సో ఇక్కడ వరకు కూడా సరిపోతుంది ఆన్సర్. సో ఇప్పుడు ఇది a + ib ఫామ్ లో ఉంది. సో 0 -7√2/2i. సో ఇది a + ib ఫామ్ లో ఉంది. మన క్వశ్చన్ లో అడిగింది a + ib ఫామ్ లో తీసుకురమ్మని అన్నాడు. సో ఇది 14th ఆన్సర్ సొల్యూషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆర్గాన్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్. ఆర్గాన్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ కార్టీసియన్ ప్లేన్ అంటే ఏంటిదో చూద్దాం. కార్టీసియన్ ప్లేన్ అనేది దీనికి ముందు టాపిక్. సో 2 types ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి, కార్టీసియన్ ప్లేన్ అండ్ ఆర్గాన్ ప్లేన్. సో కార్టీసియన్ ప్లేన్ అంటే గ్రాఫ్ మీద మనం రియల్ నంబర్స్ ని రీప్రజెంట్ చేస్తే అది కార్టీసియన్ ప్లేన్. సో ఇక్కడేమో రియల్ నంబర్స్ ని రీప్రజెంట్ చేస్తాం. అదే ఒకవేళ కాంప్లెక్స్ నంబర్స్ ని రీప్రజెంట్ చేస్తే అది ఆర్గాన్ ప్లేన్. సింపుల్, అంతే. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉంది. సో ఇక్కడ గ్రాఫ్ ఉంది. గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్.
సో ఇక్కడ 1 2 3 4 పాయింట్స్ ఉంటాయి. 1 2 3 4 1 2 -1 -2 -3 -4. సో ఇది కూడా నెగిటివ్ y యాక్సిస్. సో ఈ విధంగా ఉన్నప్పుడు సపోజ్ ఒక పాయింట్ తీసుకుందాం 2, 3 పాయింట్. సో 2, 3 పాయింట్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఇది x, ఇది y అన్నట్టు. సో x యాక్సిస్ లో 2 పాయింట్స్ 1 2 అండ్ y యాక్సిస్ లో 3 పాయింట్స్ 1 2 3. సో 2, 3 ఇది 2, 3 పాయింట్, రైట్? నెక్స్ట్ అదే విధంగా 3, 2 ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ 3, 2 ని కూడా ఇందులో x యాక్సిస్ లో 3 పాయింట్స్ అండ్ y యాక్సిస్ లో 2 పాయింట్స్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం రియల్ నంబర్స్ ని. సో ఈ విధంగా రియల్ నంబర్స్ ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అది కార్టీషియన్ ప్లేన్. సపోజ్ ఇప్పుడు కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ నంబర్స్ ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు దాన్ని ఆర్గాన్ ప్లేన్ అంటాం. సో కాంప్లెక్స్ నంబర్స్ ని రిప్రజెంట్ చేసేదే ఆర్గాన్ ప్లేన్. సింపుల్ అంతే ఆర్గాన్ ప్లేన్ అంటే. సో ఇప్పుడు ఆర్గాన్ ప్లేన్ డ్రా చేద్దాం. ఆర్గాన్ ప్లేన్ ఏ విధంగా ఉంటుందంటే సపోజ్ ఒక కాంప్లెక్స్ నంబర్ ఉంది మన దగ్గర. కాంప్లెక్స్ నంబర్ z ఈజ్ ఈక్వల్ టు 3 + 2i. సో ఇది కాంప్లెక్స్ నంబర్, రైట్? ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ ఏంటిది? రియల్ పార్ట్ ఆఫ్ z ఏమో 3 అండ్ ఇమాజినరీ పార్ట్ ఏంటిది? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఈజ్ 2. సో i తీసుకోవద్దు, ఇమాజినరీ పార్ట్ అంటే ఈ i ముందర ఉండే కోఎఫిషియంట్. సో ఇమాజినరీ పార్ట్ ఏమో ఇక్కడ 2, రియల్ పార్ట్ ఏమో 3. సో 3 ఏమో x యాక్సిస్ మీద ఉంటుంది అండ్ 2 ఏమో y యాక్సిస్ మీద ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే 3, 2 పాయింట్. సో ఇది ఆర్గాన్ ప్లేన్. కాంప్లెక్స్ నంబర్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆర్గాన్ ప్లేన్. సో ఇక్కడ ఏముంటుందంటే ఇది x యాక్సిస్ కాదు, దీన్ని రియల్ యాక్సిస్ అంటాం. సో ఇది రియల్ యాక్సిస్ ఎందుకంటే రియల్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తున్నాం x యాక్సిస్ మీద. సో x యాక్సిస్ ని రియల్ యాక్సిస్ అంటున్నాం అండ్ ఇమాజినరీ పార్ట్ నేమో y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇమాజినరీ యాక్సిస్ అంటాం. అండ్ ఇందులో కూడా పాయింట్స్ తీసుకుందాం. ఇప్పుడు 1 2 3 1 2 3. సో ఇక్కడ కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి సమ్. ఇక్కడ కూడా ఒక 3 నెగిటివ్ పాయింట్స్. సో ఇప్పుడు 3, 2 పాయింట్ ని రిప్రజెంట్ చేయాలి. సో x యాక్సిస్ రియల్ యాక్సిస్ లో 3 పాయింట్స్ పోతాం అండ్ y యాక్సిస్ లో ఇమాజినరీ యాక్సిస్ లో 2 పాయింట్స్. సో ఇది 3, 2 పాయింట్. సో ఇది 3, 2. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే కాంప్లెక్స్ నంబర్ ని అప్పుడు దీన్ని ఆర్గాన్ ప్లేన్ అని అంటాం. క్లియర్? సో ఇప్పుడు ఆరిజిన్ నుంచి దీని డిస్టెన్స్ ని r అంటాం. ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఉండే డిస్టెన్స్ r అంటాం. సో ఇది ఆర్గాన్ ప్లేన్. నెక్స్ట్ సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు -3 -2y ఉంది. z ఈజ్ ఈక్వల్ టు -3 -2y నెగిటివ్ లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా రియల్ పార్ట్ ఆఫ్ z ఏంటిది? రియల్ పార్ట్ ఆఫ్ z -3, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z -2. సో పాయింట్ ఏమవుతుంది ఇక్కడ? -3, -2 పాయింట్. సో ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తే ఆర్గాన్ ప్లేన్. సో ఇక్కడ 1 2 3. సో ఇక్కడ రియల్, ఇది ఇమాజినరీ యాక్సిస్. ఇక్కడ కూడా 1 2 3. నెక్స్ట్ ఇక్కడ -1 -2 -3. సో ఇక్కడ కూడా -1 -2 -3. సో ఈ విధంగా ఉన్నప్పుడు -3, -2 పాయింట్ ఎక్కడ ఉంది? సో ఇది -3. నెక్స్ట్ y యాక్సిస్ లో -2. సో -3 -2 ఇది -3, -2 పాయింట్, రైట్? ఇప్పుడు ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఏమన్నాం? ఇలాక r అన్నాం, రైట్? ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కు ఉండే డిస్టెన్స్ r. సో ఈ పాయింట్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ -3, -2 పాయింట్. సో దీన్ని -3, -2y అని రాస్తాం, రైట్? ఇది ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఆర్గాన్ ప్లేన్ లో ఈ విధంగా తీసుకుంటాం. -3, -2 పాయింట్ ని -3, -2i అని రిప్రజెంట్ చేస్తుంది పాయింట్. సో ఇది ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ ఈ r అనే డిస్టెన్స్ ఏమవుతుందంటే r అనే డిస్టెన్స్
ఆర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎందుకంటే సింపుల్ లాజికల్ వేలో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఇది ఆరిజిన్ అన్నాం, రైట్? అంటే 0,0. సో 0,0 నుంచి ఎక్స్ కామా వై పాయింట్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 0,0 నుంచి ఎక్స్ కామా వై పాయింట్ కి డిస్టెన్స్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది డిస్టెన్స్. సో ఇక్కడ రేడియస్ ఆర్ ఏమవుతుంది? ఆర్ వాల్యూ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అండర్ రూట్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది ఇక్కడ? అండర్ రూట్ 9 ప్లస్ 4 అండర్ రూట్ 13. సో ఆర్ వాల్యూ అండర్ రూట్ 13 ఈ కేసులో. సో ఇది ఆర్గాన్ ప్లేన్ కాన్సెప్ట్. నెక్స్ట్ పోలార్ రిప్రజెంటేషన్ చూద్దాం. పోలార్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో. సో ఇప్పటిదాకా డిస్కస్ చేసింది ఆర్గాన్ ప్లేన్. ఇప్పుడు పోలార్ రిప్రజెంటేషన్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సో అర్థం చేసుకోండి. సో పోలార్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిది? సపోజ్ ఇప్పుడు గ్రాఫ్ ఉంది, ఆర్గాన్ ప్లేన్ ఉంది, రైట్? ఆర్గాన్ ప్లేన్ ఉంది. సో ఇది ఆరిజిన్. నెక్స్ట్ సపోజ్ ఒక పాయింట్ ఇక్కడ ఉంది పి అనే పాయింట్, ఆర్ కామా తీటా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ అంటే మనకు తెలుసు, తీటా అంటే ఏంటిది? తీటా అంటే నథింగ్ బట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్ ఆర్ అంటున్నాం. తీటా అంటే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసే యాంగిల్, రైట్? ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ అయితే చేస్తుందో దాన్ని తీటా అంటున్నాం. సో ఇది పాయింట్ ఆర్ కామా తీటా. సో ఈ డిస్టెన్స్ ఆర్, ఈ యాంగిల్ తీటా విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు ఈ లైన్ ఏమవుతుంది? ఒకవేళ సపోజ్ ఈ లైన్ని ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేస్తున్నా, అంటే ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ యాక్సిస్ మీదకి తీసుకొస్తున్నా, లైక్ ఇట్లా స్లోప్ చేస్తున్నా, ఎక్స్ యాక్సిస్ మీద లై అయ్యేటట్టు చేస్తున్నా. అప్పుడు దీని డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆర్ కాస్ తీటా. సో అగైన్ అంతే, దీన్ని ఇక్కడ వై యాక్సిస్ మీద వేస్తే, సో ఈ లైన్ని వై యాక్సిస్ మీదకి లై చేసేటట్టు చేస్తే ఇది ఆర్ సైన్ తీటా అవుతుంది, రైట్? సో దీని ప్రూఫ్ కావాలంటే సింపుల్, ఇది అర్థం చేసుకోవాలనుకుంటే ఒకవేళ దీన్ని ఇప్పుడు ఈ లైన్ని నేను ఎక్స్ యాక్సిస్ మీదకి తీసుకొస్తే తీటా ఏమవుతుంది? సో ఈ లైన్ని ఎక్స్ యాక్సిస్ మీదకి, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ లైన్ ఈ విధంగా ఉంది. సో ఈ లైన్ ఈ విధంగా బెండ్ చేస్తున్నా, ఇట్లా దీని మీదకి తీసుకొస్తున్నా. అప్పుడు యాంగిల్ ఏమవుతుంది? తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, రైట్? తీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. సో సపోజ్ ఆర్ కాస్ తీటాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఆర్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవ్వాలి, రైట్? దీని లెంత్ ఆర్. సో సపోజ్ ఒకవేళ నేను ఇక్కడ తీసుకొస్తే ఇది సాటిస్ఫై అవ్వాలి ఆర్ కాస్ తీటాకి. చూద్దాం సాటిస్ఫై అవుతుందో కాదు. సో ఆర్ ఇంటూ కాస్ తీటా ఏమవుద్ది? కాస్ 0 అంటే 1. సో ఆర్ ఇంటూ 1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, సాటిస్ఫై అవుతుంది, రైట్? అదే విధంగా ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఈ విధంగా తీసుకుంటాం ఆర్ కాస్ తీటా, ఆర్ సైన్ తీటా, ఈ డిస్టెన్సెస్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక కాంప్లెక్స్ నంబర్ ఉంది ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇక్కడ జెడ్ వాల్యూ ఏమవుతుందంటే, సో ఎక్స్ యాక్సిస్ లెంత్ ఎంత ఉంది? ఆర్ కాస్ తీటా. వై యాక్సిస్ ఎంత ఉంది? ఆర్ సైన్ తీటా, రైట్? ఎక్స్ యాక్సిస్ ఏమో ఆర్ కాస్ తీటా, వై యాక్సిస్ ఏమో ఆర్ సైన్ తీటా. సో ఎక్స్ ఇంకా వై ప్లేస్ లో అది సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ అంటే ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ వై అంటే ఆర్ సైన్ తీటా. సో ఇది పోలార్ రిప్రజెంటేషన్. సో పోలార్ రిప్రజెంటేషన్ అంటే దీన్ని పోలార్ రిప్రజెంటేషన్ అంటాం. ఒక పాయింట్ ని దాని డిస్టెన్స్ ఇంకా తీటా యాంగిల్ వేరియబుల్స్ లో ఈ విధంగా ఆర్ సైన్ తీటా, ఆర్ కాస్ తీటా రాసుకొని, సో దాన్ని ఎక్స్ ఇంకా వై ప్లేస్ లో సబ్స్టిట్యూట్. సో ఈ రిప్రజెంటేషన్ ని పోలార్ రిప్రజెంటేషన్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్, సో ఇక్కడ ఆర్ కామన్ తీస్తే ఇక్కడ నుంచి ఆర్ కామన్ తీస్తున్నా, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ ఏముంది? మనం ఎక్స్ ఏమని తీసుకున్నాం? ఆర్ కాస్ తీటా తీసుకున్నాం. అండ్ వై ఏం తీసుకున్నాం? ఆర్ సైన్ తీటా తీసుకున్నాం. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇప్పుడు స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం, రైట్? స్క్వేర్ అండ్ యాడ్ ఏమవుతుందో చూద్దాం. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే స్క్వేర్ అండ్ యాడ్ 1 and 2. సో మనకేం తెలుసు? ఆర్ అంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని మనకు ఫార్ములా తెలుసు, రైట్? సో ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ ని స్క్వేర్ చేస్తే
ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఇక్కడ వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేయాలి, రైట్? యాడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటిది? ఇది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1. సో ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఏమొచ్చింది ఇక్కడ మనకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది ప్రూఫ్ దీనికి. సో ఇది పోలార్ రిప్రజెంటేషన్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, ఇంకొక పాయింట్. సో ఇంకో పాయింట్ ఏంటిదంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. z ఈక్వల్ టు 1 ప్లస్ ఐ రూట్ 3 ఉంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ ఇది ఇప్పుడు కంపేర్ చేద్దాం. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్ లో ఉంది. సో ఈ ఫామ్ లో ఉన్నప్పుడు కంపేర్ చేస్తే ఎక్స్ ఇంకా వై వాల్యూస్ ఏమవుతున్నాయి మనకు? సో దీన్ని కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ రూట్ 3, రైట్? సో ఇప్పుడు పోలార్ రిప్రజెంటేషన్ ప్రకారం పోలార్ రిప్రజెంటేషన్ ప్రకారం z ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలనేది అర్థమైపోతుంది సింపుల్ గా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. సో z ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, పోలార్ రిప్రజెంటేషన్, రైట్? సో ఇక్కడ ఏంటిది? ఇది ఎక్స్ ప్లస్ ఐ వై ఫామ్ లో ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, ఇక్కడ వై ఏంటిది? ఆర్ సైన్ తీటా. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది ఈ ఎగ్జాంపుల్లో? ఎక్స్ వాల్యూ 1. సో 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా. సో ఈ వైని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. సో ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ మనకు తెలుసు. ఆర్ ఏంటిది? అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ ఫార్ములా ఇలాగే డిరైవ్ చేస్తాం మనం పైన. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అండర్ రూట్ 1 స్క్వేర్, వై వాల్యూ ఏంటిది? వై వాల్యూ రూట్ 3, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ రూట్ 3. సో రూట్ 3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది? అండర్ రూట్ 1 ప్లస్ 3 అంటే అండర్ రూట్ 4 2. సో ఆర్ వాల్యూ 2 వచ్చింది. సో ఆ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా, రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ తీటా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కాస్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2. సో ఇక్కడ నుంచి మనకు టీటా వాల్యూస్ ఏమొచ్చాయి? సో టీటా వాల్యూస్ సో ఇక్కడ నుంచి టీటా వాల్యూ సింపుల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ మాడ్యులస్ y/x. సో ఇక్కడ ఆల్ఫా ఏంటిది అని అనుకోవచ్చు. సో ఆల్ఫా ఏంటిదంటే చెప్తా. ఆల్ఫా ఏంటిదంటే, సో ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో టాన్ ఇన్వర్స్ మాడ్ y/x అన్నాం, రైట్? సో y వాల్యూ x వాల్యూ మనకు తెలుసు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టాన్ ఇన్వర్స్ మాడ్ అండర్ రూట్ 3. సో y వాల్యూ రూట్ 3 అండ్ x వాల్యూ 1. సో రూట్ 3ని టాన్ రిప్రజెంటేషన్ లో రాస్తే ఏమవుతుంది? రూట్ 3 అంటే ఏంటిది? రూట్ 3 అంటే టాన్ 60 degrees, రైట్? టాన్ π/3 అంటే రూట్ 3. సో రూట్ 3 అంటే టాన్ π/3 అని రాస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ టాన్ ఇన్వర్స్ అండ్ టాన్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది? π/3. సో ఆల్ఫా అంటే ఏం లేదు, సింపుల్. ఆల్ఫా అంటే ఇక్కడ మన ఆర్గన్ ప్లేన్ రిప్రజెంటేషన్ లో ఏదైతే ఈ యాంగిల్ ఉంది టీటా, సో వై యాక్సిస్ తోటి చేసే యాంగిల్ ఆల్ఫా, అంతే సింపుల్. వై యాక్సిస్ తోటి చేసే యాంగిల్ ని ఆల్ఫా అంటాం. సో ఎక్స్ యాక్సిస్ తోటి చేసే యాంగిల్ ని టీటా అంటాం, సింపుల్. సో ఈ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక ఫార్ములా, టాన్ ఇన్వర్స్ మాడ్యులస్ y/x. సో ఇప్పుడు ఇక్కడ మన గ్రాఫ్ లో రీప్రజెంట్ చేస్తే దీన్ని, సో గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ వాల్యూస్, ఇక్కడ వై యాక్సిస్ పాజిటివ్ వాల్యూస్ అండ్ ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, ఇక్కడ నెగిటివ్ వాల్యూ. ఎక్స్ యాక్సిస్ తోటి చేసే యాంగిల్ తీటా, వై యాక్సిస్ తోటి చేసే యాంగిల్ ఆల్ఫా, రైట్? సో ఇది ఆల్ఫా. వై యాక్సిస్ తోటి చేసేది ఆల్ఫా, ఎక్స్ యాక్సిస్ తోటి చేసేది తీటా. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మన ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఏమున్నాయి? సో ఇక్కడ చూస్తే మనకు తీటా కూడా π/3 వచ్చింది, రైట్? సో ఒక నిమిషం దీన్ని పక్కకు పెట్టండి. సో ఇప్పుడు
మన ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఏమున్నాయి పాజిటివ్, రైట్? ఎక్స్ వాల్యూ ఏమో 1 అంటే పాజిటివ్, వై వాల్యూ √3 అంటే పాజిటివ్. సో పాజిటివ్ వాల్యూ ఏ క్వాడ్రంట్ లో అయ్యేది? సో ఎక్స్ యాక్సిస్ లో పాజిటివ్, వై యాక్సిస్ లో పాజిటివ్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది మన పాయింట్, రైట్? ఆ విధంగా ఫస్ట్ క్వాడ్రంట్ లో డ్రా చేసుకున్నాం మనం పాయింట్. ఒకవేళ అదే ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉండి వై వాల్యూ నెగిటివ్ ఉంటే ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ నెగిటివ్ ఈ క్వాడ్రంట్ లో ఉంటుంది. వై వాల్యూ పాజిటివ్, ఎక్స్ వాల్యూ నెగిటివ్ లో ఉంటే ఈ క్వాడ్రంట్. సో ఈ విధంగా ఉంటాయి క్వాడ్రంట్స్ లో. సో ఈ విధంగా ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందని చెప్తున్నాం. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే ఏమవుతుందంటే, సపోజ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే మన పాయింట్ θ = ఆల్ఫా అయింది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు. సపోజ్ అదే ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే θ వాల్యూ ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే సపోజ్ ఇక్కడ θ ఉందనుకుంటే π - ఆల్ఫా అయింది, రైట్? ఎందుకంటే ఇది 180 degrees. సో 180 degrees లో నుంచి ఆల్ఫాని సబ్ట్రాక్ట్ చేస్తే θ వాల్యూ వస్తుంది మనకు. సో అదే విధంగా థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే జస్ట్ దీన్ని నెగిటివ్ చేయాలి, నెగిటివ్ సైన్ అంటే -π - ఆల్ఫా. అదే విధంగా ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే θ = ఆల్ఫా. సో ఇది రిలేషన్ బిట్వీన్ θ అండ్ ఆల్ఫా ఒక్కొక్క క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి రిలేషన్ బిట్వీన్ θ అండ్ ఆల్ఫా. సో ఇప్పుడు మనది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది అంటే θ = ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది మనకు π/3. సో ఈ విధంగా పోలార్ రిప్రజెంటేషన్ ని కాన్సెప్ట్ ని అప్లై చేస్తాం. జస్ట్ అర్థం చేసుకోండి, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆర్గాన్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో మిసలేనియస్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, evaluate i⁻18. సో i⁻18 plus 1/i whole power 25 whole cube. సో ఇప్పటిదాకా మనము ఐని సపోజ్ ఐ పవర్ ఏదైనా పెద్ద వాల్యూ పవర్ ఉంటే ఐకి ఇప్పటిదాకా మనం I² ఫామ్ లో రాసుకున్నాం, రైట్? ఇప్పటిదాకా మనం I² whole power 9 ఈ విధంగా రాస్తున్నాం. సో ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే I⁻4 లో రాద్దాం. ఎందుకు రాస్తున్నాం అంటే I⁻4 వాల్యూ ఏమవుతుందంటే 1, రైట్? ఎందుకంటే I² whole square, సో -1 whole square 1 అవుతుంది. సో I⁻4 లో రీప్రజెంట్ చేసాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు దీన్ని 4 టర్మ్స్ లో ఎలా రాస్తామంటే, సో I⁻18 ఏమని రాయొచ్చు? 4 × 4, సో 4 4 16 ప్లస్ 2, రైట్? ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 1/i⁻25. I⁻25 ఏమని రాయొచ్చు? I⁻4 6 24 ప్లస్ 1 హోల్ క్యూబ్. సో ఇక్కడ I⁻4 whole power 4, సో I⁻4 whole power 4 అని రాయొచ్చు దీన్ని. అప్పుడు ఏమవుద్ది? I⁻4 × 4 అంటే I⁻4 whole power 4 into I². ఎందుకు రాస్తున్నాం అంటే a⁻m + n ఫామ్ లో ఉంది, రైట్? a⁻m + n అంటే a⁻m × a⁻n. నెక్స్ట్ 1/i⁻4 whole power 6, a⁻m whole power n అంటే a⁻m × n. సో ఇక్కడ ప్లస్ ఉందంటే sm × I⁻1 హోల్ క్యూబ్. సో ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. సో I⁻4 వాల్యూ ఏంటిది? మనకు తెలుసు I⁻4 వాల్యూ 1, ఎందుకంటే I² whole square -1 whole square 1. సో 1/4 అంటే 1. సో ఇక్కడ ఏం మిగులుతుంది? I² మిగులుద్ది, రైట్? ప్లస్ ఇక్కడ 1/6 అంటే 1 అండ్ 1 × I. సో ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాం. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం? I² అంటే ఏంటిది? I² అంటే -1, సో -1. సో ఇప్పుడు 1/iని ఏం చేద్దామంటే 1/iని రేషనలైజ్ చేద్దాం, ఎందుకంటే డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంది, రైట్? సో డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంటే ఏం చేస్తాం? మనం దాన్ని రేషనలైజ్ చేస్తాం. సో -i హోల్ క్యూబ్. సో ఇప్పుడు ఇక్కడ -1 ప్లస్
సో కింద డినామినేటర్లో ఏమైంది మైనస్ ఐ స్క్వేర్ అంటే 1, పైన న్యూమరేటర్లో 1 ఇంటూ మైనస్ ఐ హోల్ క్యూబ్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు -1 ప్లస్ ఇంటూ మైనస్ ఐ హోల్ క్యూబ్. సో ఇది వచ్చింది మనకు. ఇప్పుడు దీన్ని ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది, a+b హోల్ క్యూబ్ ఫామ్ లో ఉంది, రైట్? సో ఇక్కడ -1 కామన్ తీస్తే 1 ప్లస్ ఐ హోల్ క్యూబ్. సో ఇక్కడ ఏమవుతుంది -1 హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఐ హోల్ క్యూబ్. సో ఇది a+b హోల్ క్యూబ్ ఫామ్ లో అప్లై చేస్తే a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్. మైనస్ ఉంది, మైనస్ లాస్ట్కి రాసుకుందాం. సో ఇక్కడ 1 ప్లస్ 3i, ఇక్కడ ప్లస్ 3i². సో ఇక్కడ ప్లస్ 3i² ప్లస్ i క్యూబ్. సో ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ 3i, i² వాల్యూ మనకు తెలుసు -1, సో -3. i క్యూబ్ వాల్యూ ఏంటిది, i క్యూబ్ వాల్యూ కూడా మనకు తెలుసు -i, సో -i. సో ఏమొస్తుంది ఇక్కడ 3i మైనస్ i అంటే ఫస్ట్ ఇది చేద్దాం. 1 ఇంటూ 1 మైనస్ 3 -2, 3i మైనస్ i ప్లస్ 2i. అండ్ ఇక్కడ మైనస్ మిగిలి ఫస్ట్ ఉంది, ఫస్ట్ లో మైనస్ ఉంది. సో మైనస్ తోటి మల్టిప్లై చేస్తే 2 మైనస్ 2i, రైట్? ఇది మన ఫైనల్ ఆన్సర్. సింపుల్. దీన్ని ఇవాల్యుయేట్ చేయమన్నాడు, అంటే సింప్లిఫై చేయమన్నాడు. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది 2 మైనస్ 2i వచ్చింది. ఈ విధంగా సింప్లిఫై చేస్తాం. ఫస్ట్ పెద్దగా ఉన్న పవర్స్ ని 4 టర్మ్స్ లో రాసుకుంటాం. అండ్ i⁴ మనకు తెలుసు, i⁴ వాల్యూ 1 ఉంటుంది కాబట్టి 4 టర్మ్స్ లో రాస్తున్నాం. ఆ విధంగా సింప్లిఫై చేసి ఒకవేళ డినామినేటర్ లో ఇమాజినరీ టర్మ్ ఉంటే దాన్ని రేషనలైజ్ చేసి ఫర్దర్ సింప్లిఫై చేస్తున్నాం. సో అంతే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నంబర్స్ z1 and z2, prove that real part of z1 z2 is equal to real part of z1 into real part. సో ఇది చూద్దాం. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిదంటే రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 is equal to real part of z1 into real part of z2 minus imaginary part of z1 imaginary part of z2. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేద్దాం. సో లెట్ ఏమని తీసుకుందాం అంటే z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1 తీసుకుందాం, రైట్? z2 ఏమని తీసుకుందాం అంటే x2 ప్లస్ iy2 తీసుకుందాం. సో ఇది మనం అజ్యూమ్ చేసుకొని తీసుకుంటున్నాం వాల్యూస్ 2 కాంప్లెక్స్ నంబర్స్. సో ఇప్పుడు ఇక్కడ z1 z2 ఏమవుతుందో చూద్దాం. z1 ఇంటూ z2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో x1 ప్లస్ iy1 ఇంటూ x2 ప్లస్ iy2. సో ఇక్కడ ఏమొస్తుంది మల్టిప్లై చేస్తే x1 x2 ప్లస్ i. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే i x1 y2 ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం అండ్ ఈ రెండు. సో i x2 y1 ఈ రెండు మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ y1 y2 i స్క్వేర్. y1 y2 2 i's ఉన్నాయి, సో i స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది x1 x2 ప్లస్ ఇక్కడ i కామన్ తీస్తే ఈ రెండిట్లో x1 y2 ప్లస్ x2 y1. ఇక్కడ i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు, రైట్? i స్క్వేర్ వాల్యూ -1, సో -y1 y2. సో ఇప్పుడు రియల్ పార్ట్స్ అన్ని ఒకవైపు రాస్తే ఏమవుతుంది x1 x2 రియల్ పార్ట్స్ రాద్దాం -y1 y2. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ ప్లస్ i ఇంటూ x1 y2 ప్లస్ x2 y1. సింపుల్. సో ఈ విధంగా వచ్చింది మనకు z1 z2, రైట్? సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు మనకు రియల్ పార్ట్ ఆఫ్ z1 z2. సో రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఏంటిది ఇక్కడ? సో z1 z2 లో రియల్ పార్ట్ అంటే ఇది x1 x2 మైనస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2. సో రియల్ పార్ట్ ఆఫ్ z1 ఏమో ఇది, రియల్ పార్ట్ ఆఫ్ z2 ఏమో ఇది. సో ఈ రెండింటి మల్టిప్లికేషన్ అంటే x1 x2 మైనస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2 ఏమో ఇది,
ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 ఇది, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2 ఇది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? సో y1 imaginary part, y2 imaginary part. So y1 into y2. So ఈ రెండు LHS is equal to RHS, hence proved. అంతే, సింపుల్. నెక్స్ట్, సో ఇలా ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం అజ్యూమ్ చేసుకోవాలి z1 అండ్ z2ని మనమే స్టాండర్డ్ ఫామ్ లో అజ్యూమ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అజ్యూమ్ చేసుకున్నాం x1 ప్లస్ iy1 x2 ప్లస్ iy2. తర్వాత సింప్లిఫై చేసినాం. ఫస్ట్ LHS తీసుకున్నాం. సో ఇక్కడ LHS లో z1 z2 ఉంది కాబట్టి ఫస్ట్ LHS ని తీసుకొని RHS తోటి కంపేర్ చేసి ప్రూవ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? రెడ్యూస్ 1 by 1 minus 4i minus 2 by 1 plus i into 3 minus 4i by 5 plus i టు ద స్టాండర్డ్ ఫామ్. రెడ్యూస్ దిస్ టు ద స్టాండర్డ్ ఫామ్ అన్నాడు. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి తీసుకురమ్మంటున్నాడు. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటిది? a ప్లస్ ఐబి. సో దీన్ని సింప్లిఫై చేయడమే. సో ఫస్ట్ ఇక్కడ కింద ఎల్సిఎం చేస్తే, ఇక్కడ డినామినేటర్లో ఎల్సిఎం చేస్తే ఈ పార్ట్లో ఏమవుతుంది? 1 minus 4i ఇంటూ 1 plus i, రైట్? సో ఇక్కడ న్యూమరేటర్లో ఏం మల్టిప్లై అవుద్ది? 1 plus i తోటి మల్టిప్లై అవుద్ది. 1 plus i మైనస్ ఇక్కడ ఏం మల్టిప్లై అయింది న్యూమరేటర్లో? మైనస్ 2 ఆఫ్ 1 minus 4i. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? యాజ్ ఇట్ ఈస్ 3 minus 4i by 5 plus i. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏమవుద్ది? న్యూమరేటర్లో 1 plus i మైనస్, సో ఇక్కడ మైనస్ని ఎక్స్పాండ్ చేస్తే మైనస్ 2, ఇది మల్టిప్లై చేస్తే ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4 8i డివైడెడ్ ఇదేమవుతుంది ఇక్కడ 1 into 1 1, 1 into i minus 4i, so minus 4i square into ఇది 3 minus 4i by 5 plus i as it is. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 minus 2 అంటే minus 1, i plus 8i plus 9i డివైడెడ్ కింద ఇక్కడ డినామినేటర్లో ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ 4i స్క్వేర్ ఉంది, రైట్? సో మైనస్ 4i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4, రైట్? i స్క్వేర్ వాల్యూ మైనస్ 1. సో మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4. ఇక్కడ ఇంకో 1 ఉంది. 1 ప్లస్ 4 5, 1 i మైనస్ 4i. సో i మైనస్ 4i అంటే మైనస్ 3i ఇంటూ 3 మైనస్ 4i divided 5 plus i, right? సో సింపుల్గా సింప్లిఫై చేసాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఫర్దర్ మల్టిప్లికేషన్ చేస్తే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్. సో మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3, మైనస్ 1 ఇంటూ మైనస్ 4i ప్లస్ 4i, 9i ఇంటూ 3 ప్లస్ 27i, 9i మైనస్ 4i మైనస్ 36i స్క్వేర్ డివైడెడ్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 5 25, 5 ఇంటూ i 5i, మైనస్ 3i ఇంటూ 5 మైనస్ 59, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3i ఇంటూ i మైనస్ 3i స్క్వేర్. సో ఇక్కడ i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. i స్క్వేర్ వాల్యూ మైనస్ 1. సో మైనస్ 3 మైనస్ 36 ఇంటూ మైనస్ 1 ప్లస్ 36, 4i ప్లస్ 27i అంటే ప్లస్ 31i డివైడెడ్ నెక్స్ట్ ఇక్కడ 25, ఇక్కడ i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3. సో ఇక్కడ 5i మైనస్ 15i అంటే మైనస్ 10i. సో ఇక్కడ 36 మైనస్ 3 33 ప్లస్ 31i డివైడెడ్ 25 ప్లస్ 3 అంటే 28 మైనస్ 10i. సో ఇప్పుడు మనకు ఒక ఫామ్లోకి వచ్చింది, సింప్లిఫైడ్ ఫామ్లో. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం, డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉంది, రైట్? డినామినేటర్లో 28 మైనస్ 10i ఉంది. సో i అనేది ఇమాజినరీ టర్మ్ కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం? రేషనలైజ్ చేస్తాం. 28 ప్లస్ 10i డివైడెడ్ 28 ప్లస్ 10i.
సో డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, న్యూమరేటర్లో మల్టిప్లై చేయడం ఈ రెండింటిని. సో 33 ఇంటూ 28 ప్లస్ 33 ఇంటూ 10i ప్లస్ 31i ఇంటూ 28 ప్లస్ 31i ఇంటూ 10i. సో 31 ఇంటూ 10 310i స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే, దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేసేసరికి మనకు స్టాండర్డ్ ఫామ్ వస్తుంది. సో ఏంటిదంటే, కిందేమో మనకు డినామినేటర్లో 2 ఇంటూ 221 వస్తుంది సింప్లిఫై చేస్తే. నెక్స్ట్ న్యూమరేటర్లో ఏమొస్తుందంటే 307 ప్లస్ 599i వస్తుంది. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది వస్తుంది మీకు వాల్యూ. సో దీన్ని ఏమని రాయొచ్చు, 307 ప్లస్ 599i డివైడెడ్ బై 442. సో ఈ క్యాలిక్యులేషన్ తప్పదు, చేయాల్సిందే, మీరు జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడమే సైడ్ రఫ్గా. సో దీన్ని ఏమని రాయొచ్చు, సపరేట్ చేసి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్లో 307 బై 442 ప్లస్ 599 బై 442i. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది మనకు, a ప్లస్ ఐబి ఫామ్లో ఉంది, రైట్? a ప్లస్ ఐబి ఫామ్లో ఉంది. ఇది a, ఇది i, ఇది b. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేయమన్నాడు ఇచ్చిన ఈక్వేషన్ని, ఇచ్చిన క్యాలిక్యులేషన్. సో ఇది స్టాండర్డ్ ఫామ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మిగతా క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి కరెక్ట్గా. జస్ట్ ఈ సింప్లిఫికేషన్స్ అండ్ ఏదైతే చేస్తున్నామో ఇక్కడ ఇదే ఉంది ఈ చాప్టర్లో. ఏంటిది, జస్ట్ న్యూమరేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉంటే దాన్ని రేషనలైజ్ చేస్తున్నాం అంతే. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్, కన్వర్జన్స్ కాకపోతే కొంచెం లెంతీ ఉంటాయి, కానీ సాల్వ్ చేయండి మీరు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.